దక్షిణ నియోజకవర్గం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆ ప్రాంతం రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. శివాజీపాలెం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జగదంబ నుంచి పూర్ణ మార్కెట్ రోడ్డును అభివృద్ధి చేస్తామని, నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి తప్ప హిట్లర్ లాంటి అహంకారిని ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు. కామరాజు, కాటరాజు కలిపి తనపై దాడులు చేయించారని మండిపడ్డారు. సజ్జల, ధనంజయ రెడ్డి, విసి ప్రసాద్ రెడ్డి వంటి వారి వలనే జగన్ కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వంశీ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చేస్తారు. అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది. కొబ్బరి తోట నుంచి పెర్రీ రోడ్డు వరకు, అంటే దాదాపు పోర్టు వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది. అది అతి త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను. జిఎంసి ద్వారా దాని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడడంలో 100% అది ఉపయోగపడుతుంది. గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం. మంత్రులు కానీ ఎమ్మెల్యే పురుగులు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. నమస్కారం పెడితే అసలు కనీసం ఎలా కూడా చూడ్డు, ఇలా మూర్ఖంగా వెళ్ళిపోయేవాడు. అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు? అది ప్రజలు ఇస్తే వచ్చింది. ఎందుకు నీకు అంత అహంకారం? ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక అన్నారు, ఆయన అలాగే ఉండేవాడు. మనుషులతో మాట్లాడితే అసలు నిలబడి ఒక నిమిషం. ఈ అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు. లేస్తే సజ్జలు వెళ్ళి ప్రెస్ మీట్, లేస్తే సజ్జలకి ఏంటంటే పార్టీకి సంబంధం? ఆయన సలహాదారుడు, నీకు సలహాలు ఇవ్వాలి. బొత్స సత్యబాబు గారు ఉన్నారు, ధర్మాన్ గారు, అంత పెద్ద పెద్ద సీనియర్లు పెట్టుకొని 24 గంటల ప్రెస్ మీట్లు ఎవరండి ఇవ్వాలి? ప్రెస్కి ఇవ్వాలి. కనీస జ్ఞానం ఉండాలి కదా మనకి. ఇలాంటి జ్ఞానం లేని పనులు చేశారు కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఓడిపోయింది. సీఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది. నేను భయపడే టైప్ కాదు, భయపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా. దాడులు చేశారు, దాడులు చేయించాడు. ఆడ కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు, వాడు ఈ కామరాజు గారు, కాటరాజు గారు ఇద్దరు చేశారు. అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రేట్ చేయించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, మీకు ఈ గతి పడ్డానికి వ్యాపారాలు చేసుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజులు కామరాజులకు కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు. వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్తా ఉన్నా, ఆ కంచె అతి త్వరలోనే తీయిస్తాం. ఇది గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. జర్నలిస్టులు అన్నోళ్ళు చాలా బాగా ఈ సమాజంలో ఉపయోగం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ సమాజంలో పిల్లుని తీసుకెళ్ళి మంచిని తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు సాహసంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడడానికి నేనే ఫస్ట్ ఉంటాను. ఖచ్చితంగా మీ సైట్లు మీకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడుతో మారుతాం. 6 నూరైనా మీకు అందరికీ ఇల్లు వచ్చే విధంగా కూర్చేస్తాం.